వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ముందుగా ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏంటి సార్ ఈరోజు కరెంట్ అఫైర్‌లో అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతి మనకి మే 7వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఓకే. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని మనము ప్రతి సంవత్సరం కూడా మే 7వ తారీఖున రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని ప్రతి సంవత్సరం కూడా మే 7వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి ఎప్పుడు జన్మించాడు సార్ అంటే 1861 మే 7వ తారీఖున ఇతను జన్మించడం జరిగింది. ఓకే. జన్మించడం జరిగినది. ఇతని యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మనకి ఇతను నన్న. అయితే మనకి చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది ఎవరి యొక్క కుమారుడు సార్ అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. దేవేంద్రనాథ్ ఎవరు సార్ అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క కుమారుడు. దేవేంద్రనాథ్ యొక్క ఠాగూర్ యొక్క కుమారుడే ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క చిన్న కుమారుడుగా చెప్పడం జరుగుతుంది మనకి ఇతను నన్న. అయితే మనకు దాని తర్వాత చూసుకుంటే ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్తే ఇతన్ని మనము ఏమని పిలుస్తాం, విశ్వగురువు అని కూడా పిలవడం జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ సంబంధించిన విషయాలు చూసుకుంటే ఇతను జనగణ మనను రాయడం కూడా జరిగింది. ఓకే. జాతీయ గీతం అయిన జనగణ మనను కూడా ఇతను రాయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారిగా దీన్ని 1911లో ఓకే ఐఎన్సి సమావేశంలో, కలకత్తా ఐఎన్సి సమావేశంలో మొదటిసారిగా దీన్ని పాడడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఏదాన్ని సార్ అంటే జనగణ మనను పాడడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. దాంతో పాటు ఈ జనగణ మన అనేది చూసుకుంటే మనకి జాతీయ గీతంగా కూడా పిలువబడుతుంది మనకి. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది చూసుకుంటే మనకి ఎక్కడ సార్ అంటే కలకత్తాలో శాంతి నికేతన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ శాంతి నికేతన్ ప్రారంభించారు. ఈ తర్వాత ఇది విశ్వ భారతిగా పేరు గావించడం జరిగినది. విశ్వ భారతిగా పేరు గావించడం జరిగినది. అయితే 2023లో ఈ యొక్క శాంతి నికేతన్ అనేది యునెస్కో యొక్క ఏదైతే సార్ అంటే యునెస్కో యొక్క వారసత్వ జాబితాలో 41వ వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. ఇది కూడా కొంచెం జాగ్రత్త కరెంట్ అఫైర్ లో యాడ్ చేసుకోండి. మనకి ఏదాన్ని శాంతి నికేతన్ని 41వ యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు. అయితే భారతదేశం నుంచి ఇప్పటిదాకా యునెస్కో వారసత్వ జాబితాలో 42 వారసత్వ జాబితాలలో భాగంగా అంశాలు చేర్చడం జరిగింది. ఈ 42వది ఏం సార్ అంటే హోయసాల దేవాలయాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ జనగణ మనను మొదటిసారిగా ఈ యొక్క ఎవరు దీన్ని భారత విధాత అనే పేరుతో ఏది సార్ అంటే భారత విధాత అనే పేరుతో మొదటిసారిగా తత్వబోధిని అనే న్యూస్ పేపర్ లో దీన్ని ప్రచురించడం కూడా జరిగింది. ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రవీంద్రనాథ్ ఠాగూరే జనగణ మనను 1919లో ఆంధ్రప్రదేశ్ లోని బీటీ కాలేజ్ లో దీన్ని ఇంగ్లీష్ లోకి రాయడం జరిగినది కూడా మనం చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్న. 1919లో రాశారు. ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఇంకో బిరుదు కూడా ఉండడం జరుగుతుంది. నైట్ హుడ్ అనే బిరుదు కూడా ఉండడం జరుగుతుంది. ఈ నైట్ హుడ్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు అని చూస్తే నైట్ హుడ్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు సార్ అంటే కింగ్ జార్జ్ 5 బ్రిటన్ రాజు అయిన కింగ్ జార్జ్ 5 అనే వ్యక్తి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నైట్ హుడ్ అనే బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ 1919లో జలియాన్ వాలాబాగ్ ఏదైతే జలియాన్ వాలాబాగ్ సంఘటన ఉంటుందో
ఆ సంఘటన కారణంగా ఈ నైట్హుడ్ అనే బిరుదుని ఇచ్చేస్తాడు. దీంతో పాటు 1919లోనే జలియన్ వల్లభాగ్ సంఘటన కారణంగా గాంధీజీ ఖైజర్ ఏ హింద్ అనే బిరుదును కూడా ఇచ్చేయడం జరిగింది. ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. మే 7వ తారీఖుని మనము ఎవరి యొక్క జయంతి సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, పనామా దేశ అధ్యక్ష ఎన్నికల్లో జోస్ రౌలే ములినో అనే వ్యక్తి విజయం సాధించడం జరిగింది. వ్యక్తుల విభాగాల్లో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఏది సార్ అంటే పనామా దేశ అధ్యక్ష ఎన్నికల్లో జోస్ రౌల్ మొలినో అనే వ్యక్తి విజయం సాధించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి 26వ ఏషియన్ భారత్ సీనియర్ల సమావేశం అనేది న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఎన్నవది సార్ అంటే 26వ ఆసియన్ ఓకే ఏషియన్ ఏది సార్ అంటే ఏషియన్ ఓకే ఏషియన్ భారత్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఎప్పుడు జరిగింది సార్ అంటే ఏషియన్ భారత్ సమావేశం న్యూఢిల్లీలో జరగడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అయితే మనకి దీనికి రెండిటి మధ్య ఏషియన్ సంబంధాలను భారతదేశం కలపడం కోసం దీన్ని ఇచ్చేశారు. ఎన్నవ సమావేశం సార్ అంటే 26వ సమావేశం. ఫస్ట్ వన్ ఏషియన్ కి సంబంధించిన డేటా ఒకసారి చూద్దాం. ఏషియన్ కి సంబంధించింది ఓకే అసోసియేషన్ ఆఫ్ ఏమంటాం సార్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే ఏషియన్ అంటే అసోసియేషన్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇదేనన్న దాదాపుగా దీంట్లో 10 దేశాలు ఉండడం జరుగుతుంది. 10 దేశాలు ఉండడం జరుగుతుంది. ఏ దేశాలు సార్ అంటే బ్రునైన్. ఏ దేశాలు సార్ అంటే బ్రునైన్, మయన్మార్. ఏది సార్ అంటే మయన్మార్ అండ్ కాంబోడియా, ఇండోనేషియా, కాంబోడియా, ఇండోనేషియా, తైమూర్ ఓకేనన్న తైమూర్, సింగపూర్, థాయిలాండ్ ఓకే థాయిలాండ్, వియత్నాం, లావోస్. వియత్నాం తర్వాత ఏది సార్ అంటే లావోస్ లాంటి దేశాలు దీంట్లో సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క 26వ సమావేశం న్యూఢిల్లీలో జరగడం జరుగుతుంది మనకి. అయితే మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే జకార్తాలో ఉండడం జరుగుతుంది. జకార్తా ఎక్కడ సార్ అంటే ఇండోనేషియా అనే దేశంలో కలదు. ఓకే, ఏషియన్ దేశాల యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే ఇండోనేషియాలో ఉండడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది సార్ అంటే 1967లో ఏషియన్ సౌత్ ఏషియన్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్ అనే పేరుతో పిలుస్తాం. దీనికి సంబంధించి 26వ సమావేశం న్యూఢిల్లీలో జరగడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకేనా బజాజ్ కి సంబంధించి మనకి మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజీవ్ బజాజ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిఎన్జి ఆధారిత మోటార్ వెహికల్ ని తీసుకురావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిఎన్జి బైక్ గ్యాస్ ఆధారిత. ఇప్పుడు దాకా మనం సిఎన్జి ఆటోలు చూసాం, బస్సులు చూసాం, కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే బజాజ్ కంపెనీ ఉంటుందో ఈ బజాజ్ కంపెనీ మొట్టమొదటిసారిగా సిఎన్జి బైకులను పరిచయం చేయడం జరుగుతుంది. దీనిని ఈ సంవత్సరం జూన్ 18, 2024వ సంవత్సరంలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ మనకి పర్యావరణ రహితంగా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అని చూసుకుంటే మనకి ఓకే ఈ నెల మే 25వ తారీఖున ఓకే మే 25వ తారీఖున గురుగ్రామ్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
దీంట్లో భాగంగా భారత్ క్రికెట్‌తో పాటు భారత్ క్రికెట్‌కి సంబంధించిన ఒక వ్యక్తితో పాటు ఇంకా ఇద్దరు గాయకులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం జరుగుతుంది. అంటే గురుగ్రామ్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండగా ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఏం చేశారు సార్ అంటే ఇండియన్ క్రికెట్‌కి సంబంధించిన ఎవరు సార్ అంటే యుజేందర్ చాహల్. ఓకే. యుజేంద్ర చాహల్‌ను మరియు ఇద్దరు గాయకులు అయిన ఎండి ఎవరు సార్ అంటే ఎండి దేశీ దేశీ రాక్ స్టార్ అయిన దేశీ రాక్ స్టార్ దేశీ రాక్ స్టార్ ఒకరు ఎండి దేశీ రాక్ స్టార్ గారు అండ్ రెండవది నవీన్ నవీన్ పూనియా. వీళ్ళను ఏం చేశారు సార్ అంటే మే 25న గురుగ్రామ్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఏం చేశారు సార్ అంటే అంబాసిడర్ గా నియమించడం జరిగినదిగా ప్రకటించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇటీవల చూడండి ఇండియా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ యువత యొక్క ఓట్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో బాలీవుడ్ హీరో అయిన ఆయుష్ ఖురానా ఎవరిని సార్ అంటే ఆయుష్ 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 ఖురా ఆయుష్ ఖురానాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగిందని మనం ఆల్రెడీ గతంలో చెప్పాం. దీన్ని కూడా ఇది యాడ్ చేసుకోండి మనకి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే మనకి మెక్రా ఏది సార్ అంటే ఒక కంపెనీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఓకే నేను సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయబోతుంది. ఆ కంపెనీ పేరు ఏంటి అని చూసుకుంటే మనకి మైక్రోన్ టెక్నాలజీ. కంపెనీ పేరు ఏంటి సార్ అంటే మైక్రోన్ మైక్రోన్ టెక్నాలజీ అనే కంపెనీ. ఈ కంపెనీ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఏం సార్ అంటే సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయడం జరుగుతుంది. ఇది 2025 నుంచి ఇది మనకి యూనిట్ ని ప్రారంభించబోతున్నారని కూడా ప్రకటించారు. ఏది సార్ అంటే మైక్రోన్ టెక్నాలజీ వాళ్ళు గుజరాత్ లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయడం జరుగుతుంది. ఇది 2025 నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ మైక్రోన్ టెక్నాలజీ యొక్క గురించి చూసుకుంటే మనము ఓకే ఇది అక్టోబర్ 5 1978లో ఇది ప్రారంభించబడింది. ఓకేనా. దీని యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్ లో ఉండడం జరుగుతుంది మనకి అని చెప్పవచ్చు మనకి. ఓకే. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ లో పడడానికి ఆస్కారం ఉంది మనకి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా కరెంట్ అఫైర్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే నేపాల్ యొక్క జనాభాకు సంబంధించిన డేటాను ప్రకటించడం జరిగింది. ఓకే. నేపాల్ యొక్క జనాభా వృద్ధి రోజు రోజుకి గత దశాబ్ద కాలంలో తగ్గిపోవడం జరుగుతుందిగా ప్రకటించడం జరిగింది. ఏంటి సార్ అంటే గత దశాబ్ద కాలంలో ఓకేనన్నా సంవత్సరానికి 0.92% ఓకే కనిష్టానికి చేరిందంట. అంటే గత 80 సంవత్సరాలలో వృద్ధి రేటు చూసుకుంటే మనకి ఇది కనిష్ట స్థాయికి పడిపోయిందంట. అంటే 80 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇంతగా తక్కువగా వృద్ధి రేటు నమోదు కాలేదంట ఈ జనాభా వృద్ధి రేటు. అలాగే దశాబ్ద కాలంలో 0.92 అంటే 80 సంవత్సరాలు ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలాగా ఇదవ్వలేదు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం నేపాల్ జనాభా సుమారు 29.2 మిలియన్లుగా ఉండడం జరుగుతుంది మనకి ఇది. అయితే 2011 నుండి 2021 మధ్య నేపాల్ జనాభా 2.7 మిలియన్లకు పెరగడం జరుగుతుంది. 2.7 మిలియన్లకు పెరిగిందంట. ఈ నేపాల్ యొక్క ఆయురార్థం అక్కడ జీవించే ఆయురార్థం అనేది ఎలాగా ఉంది అని చూసుకుంటే సగటున 71.3 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది.
దీంట్లో స్త్రీల యొక్క ఆయురార్థం విషయానికి వస్తే 73.8% ఉండడం జరుగుతుంది. 73.8 సంవత్సరాలు. అదే పురుషుల ఆయురార్థం చూసుకుంటే ఎంతుంది సార్ అంటే 68.2 ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం డేటాను గుర్తుపెట్టుకున్నాను. దీంతో పాటు భారతదేశ జనాభాను కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇటీవల ప్రకటించిన యుఎన్ఓ సంబంధించిన యుఎన్ఎఫ్ ఓకే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీ యొక్క సంస్థ ప్రకారం భారతదేశ జనాభా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో చైనా ఉండడం జరుగుతుందిగా కూడా మనకి గతంలో ప్రకటించారు. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి నన్ను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే ప్రపంచ తలేసేమియా డేగా ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది? మే 8వ తారీఖుని మనము ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే 2024 థీమ్ ఏంటి సార్ అంటే మనకి జీవితాల సాధికారపరచడం, పురోగతిని ఓకే స్వీకరించడం, అందరికి సమానమైన మరియు అందుబాటులో ఉండే తలసేమియా చికిత్స అనే పేరుతో ఇచ్చేసాను. అయితే ప్రతి సంవత్సరం మే 8వ తారీఖు నిర్వహిస్తాం. దీన్ని 1994 నుంచి యుఎన్ఓ ఓకే తలసేమియా యుఎన్కు సంబంధించిన తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు ఈ యొక్క మే 8వ తారీఖుని ఇంటర్నేషనల్ తలసేమియా డేని నిర్వహించడం జరుగుతుంది, లేదా వరల్డ్ తలసేమియా డేని నిర్వహిస్తున్నారు. ఓకే నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే చంద్రుని పైన ప్రామాణిక సమయాన్ని సృష్టించబోతుందంట. నాసా అనేది చూసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. నాసా అనేది చంద్రుని పైన ప్రామాణిక సమయంను సృష్టించబోతుంది అంట. ప్రామాణిక సమయంను సృష్టించబోతుంది ఈ అమెరికా దేశం చెందిన స్పేస్ ఏజెన్సీ. అది ఏంటి సార్ అంటే నాసా అనేది మనకి సృష్టించబోతుంది. ఓకే కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో భాగంగా వస్తుంది. అండ్ ఇటీవల చైనా అనే దేశం ఇటీవల చాంగ్ 6 ఏదాన్ని సార్ అంటే చాంగ్ 6 అనే ఒక శాటిలైట్ ని చంద్రుని యొక్క అవతలి వైపున నమూనాలు, మట్టి నమూనాలు అండ్ శిలాలేఖ నమూనాలు సేకరించడానికి ప్రయోగించింది అని కూడా చెప్పారు. అండ్ భారతదేశం కూడా 3 చంద్రయాన్ 3 ప్రయోగాలు చేసింది. 1, 2, 3. ఒకటి 2008లో ఒకటి, 2019లో ఒకటి, 2023లో ఒకటి, ఇలాగ 3 ప్రయోగాలు చేశారు. దాంతోపాటు త్వరలో చంద్రయాన్ 4 కూడా నిర్వహించబోతున్నామని కూడా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త. ఇదే చైనా అనే దేశం చూసుకుంటే మనకి ఓకే కృత్రిమ చంద్రుణ్ణి కూడా గతంలో ప్రయోగించింది. ఓకే ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ భారతదేశంలో తొలి ప్రైవేట్ రైలు అనేది ప్రారంభమవుతుందంట. తొలి ప్రైవేట్ ట్రైన్ అనేది ప్రారంభమవుతుంది మనకి. ఎప్పటి నుంచి సార్ అంటే జూన్ 4వ తారీఖున ఇది ప్రారంభమవుతుంది అని ప్రకటించడం జరిగింది. ఎక్కడి నుంచి సార్ అంటే కేరళలోని తిరువనంతపురం నుండి ఓకేనా గోవా మధ్య ఈ ట్రైన్ అనేది ప్రారంభం అవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నన్న భారతదేశంలోని తొలి ప్రైవేట్ రైలుగా మనకు ప్రకటించడం జరుగుతుంది. మనకి జూన్ 4 నుంచి నడవబోతుందని కూడా ప్రకటించారు. ఇటీవల వచ్చిన చూడండి నమో భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఓకేనా ఇవన్నీ కూడా మనం చూసాము. అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా దీన్ని కూడా అక్కడ యాడ్ చేసుకోండి మనకి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే త్వరలో 100 జీపీఎస్ వేగంతో 6Gని త్వరలో లాంచ్ చేయబోతుందంట జపాన్ అనేది త్వరలో ఎంత సార్ అంటే 100 జీపీఎస్ వేగంతో 6Gని ఇంట్రడ్యూస్ చేయబోతుంది అని ప్రకటించడం జరిగినది. మనకి ఆల్రెడీ 2019లో మనకి 5Gని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ వేగంగా ఈ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క 6Gని మనకి జపాన్ అనేది త్వరలో రూపొందించడం జరుగుతుంది మనకి. ఇదేనన్న అయితే ప్రపంచంలోని 6Gని మొట్టమొదటిసారిగా
ఏది సార్ అంటే వైర్లెస్ పరికరాన్ని రూపొందించడం జరుగుతుంది. దీని ద్వారా దాదాపుగా 90 మీటర్ల వరకు 100 గిగావాట్ల 100 గిగా ఓకే గిగాబైట్స్ల సెకండ్కు వేగంతో డేటాను కూడా ఇచ్చేసే సామర్థ్యాన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే ఏకంగా వైర్లెస్ కనెక్టివిటీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ 6Gని రూపొందించడం జరుగుతుంది. 90 మీటర్ల వరకు ఎంత సార్ అంటే 100 గిగాబైట్స్ ఫర్ సెకండ్ వేగంతో ఇది నడవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా ఇది 5Gతో పోల్చుకుంటే 20 రెట్లు అధికంగా కూడా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదానన్న. దాని తర్వాత ఓకేనన్న, ఈ యొక్క రష్యా అధ్యక్షుడుగా రష్యా అధ్యక్షుడుగా రష్యా అధ్యక్షుడుగా ఐదవసారి ఎవరు సార్ అంటే ఓకే పుతిన్ గారు. ఓకే, పుతిన్ గారు మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగినది. 5వసారి అంటే దాదాపుగా 2030 వరకు ఇతన్ని పదవిలో కొనసాగనున్నారు. ఓకే, 5వసారి రష్యా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. అయితే 2030 వరకు కొనసాగనున్నారు. అయితే రష్యా యొక్క రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. 2 సార్లు మాత్రమే పోటీ చేయడానికి అర్హులుగా చెప్పడం జరుగుతుంది మనకి ఏదేనన్న. అయితే తర్వాత కాలంలో ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క 2 సార్లు అనే దాన్ని పొడిగించడం జరిగినది. మనకి 2 సార్లు పొడిగించడం జరుగుతుంది మనకి ఏదేనన్న. అయితే మనకి 2 సార్లు పొడిగించారు. గతంలో 2006కు ముందు 2006-8 మధ్య 2008కి ముందు 4 సంవత్సరాలు మాత్రమే ఒక రష్యా అధ్యక్షుడి యొక్క పదవి కాలం ఉండేది. అయితే 2008లో ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ చేశారో రష్యా అధ్యక్షుడి యొక్క పదవి కాలం 6 సంవత్సరాలకు పొడిగించడం జరిగినదిగా ప్రకటించడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అయితే దీంతో మొత్తం కూడా రష్యా 24 సంవత్సరాలుగా రష్యా అధ్యక్షుడుగా ఎవరు కొనసాగుతున్నారు సార్ అంటే పుతిన్ అనే వ్యక్తి కొనసాగడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అయితే ఇతను ఈ యొక్క 6 సంవత్సరాలు పూర్తి చేసి 2030 వరకు ఉంటే గతంలో స్టాలిన్ యొక్క రికార్డులను తిరిగి రాయడం జరుగుతుంది ఈ యొక్క వ్లాదిమిర్ పుతిన్ గారు. ఈ పుతిన్ గారు మనకి ఓకే, ఈ యొక్క స్టాలిన్ విషయానికి వస్తే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే స్టాలిన్ 1929లో ప్రవేశపెట్టడం జరిగినది. ఓకే 90s లో ప్రవేశపెట్టడం జరిగినది. దాని తర్వాత ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి ఓకేనా ఈ యొక్క స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ ని కూడా రష్యాని తయారు చేయడం జరిగినది. ఓకే, స్పుత్నిక్. దాని తర్వాత మొట్టమొదటిసారిగా స్పుత్నిక్ రాకెట్ ని కూడా రష్యాని మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు ఉండడం జరుగుతుంది మనకి. అయితే రష్యా అధ్యక్షుడుగా ఈ యొక్క ఎవరు సార్ అంటే ఎవరు పుతిన్ గారు 1999లో ఎవరు సార్ అంటే బోరిస్ ఎలిసన్ అనే రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పుడు అది రాజీనామా చేసినప్పుడు ఇతను తాత్కాలిక అధ్యక్షుడిగా 1999లో జాయిన్ అయ్యాడు. దాని తర్వాత 2000 సంవత్సరంలో తొలిసారిగా దేశాధ్యక్షుడు కొనసాగాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2024 వరకు ఇతను 24 ఏళ్ళు కొనసాగాడు. ఇతను ఈ 6 సంవత్సరాలు కంప్లీట్ అయితే 30 సంవత్సరాలు ఇతనే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 65 ఏళ్లలో 7.8% హిందూ జనాభా తగ్గిందంట. ఓకే, భారత్లోని హిందువుల జనాభా తగ్గుతూ వస్తుంది అని, మైనార్టీ జనాభా క్రమంగా పెరుగుతుంది అని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. ఓకే, 1950-2015 మధ్య దేశం మొత్తం జనాభాలో 7.8% హిందువుల జనాభా తగ్గినట్లుగా ప్రకటించడం జరిగినది మనకి ఇదేనన్న. ఓకే, అంటే ఈ యొక్క 1950లో చూసుకుంటే 1950లో హిందువుల జనాభా 84% ఉంటే అదే 2015 నాటికి 78% చేరిందంట. అదే దేశ జనాభాలో ముస్లింల 1950లో 9.84 ఉంటే ప్రజెంట్ 2015లో 14.09% చేరినట్లుగా ప్రకటించడం జరిగినది. ఈ రెండు డేటాను కొద్దిగా జాగ్రత్త యాడ్ చేసుకున్నా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే
ఓకేనన్న. భారతదేశం మన వాళ్ళు డబ్బులే డబ్బులు అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది నాన్న మనకి. అయితే యుఎన్ఓ యొక్క రిపోర్ట్ ప్రకారం ఏది సార్ అంటే యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం ఓకే విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల నుంచి డబ్బు 2022 సంవత్సరం ప్రకారం 11.22 బిలియన్ డాలర్లు భారతదేశానికి చేరినట్లు ప్రకటించారు. అంటే ప్రపంచంలో అత్యధికంగా విదేశాల నుంచి డబ్బును ఏ దేశం ఎక్కువ వెళ్తుంది సార్ అంటే భారతదేశానికి ఎక్కువగా వస్తుంది అని ప్రకటించడం జరిగింది. దీని తర్వాత స్థానంలో భారత్ తర్వాత మెక్సికో అనేది ఉంది. దాని తర్వాత ఏది ఉంది సార్ అంటే చైనా దేశం ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, చైనా దేశం కాబట్టి భారత్, మెక్సికో, చైనా అత్యధికంగా ఉండడం జరుగుతుంది. అదే విద్యార్థులను ఆకర్షించడంలో అయితే మొదటి స్థానంలో ఉంది ఏది సార్ అంటే యుఎస్ఏ. రెండవ స్థానంలో బ్రిటన్ అనే దేశం ఉంది. మూడవ స్థానంలో ఆస్ట్రేలియా. మూడవ స్థానంలో ఏముంది సార్ అంటే ఆస్ట్రేలియా. నాలుగవ స్థానంలో జర్మనీ అండ్ కెనడా 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ రెండు డేట్లు కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. ఎకానమీ పరంగా మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే దాని తర్వాత నెక్స్ట్ దలై లామాకు భారతదేశానికి సంబంధించిన పివి నరసింహారావు పివి నరసింహారావు పివి నరసింహారావు స్మారక పురస్కారం పివి నరసింహారావు స్మారక పురస్కారంను ఎవరికి అందించారు సార్ అంటే దలై లామా. ఓకే, దలై లామా బౌద్ధ మత గురువుగా పిలువబడిన దలై లామాకు 2024 సంబంధించి పివి నరసింహారావు స్మారక పురస్కారం 2024 సంవత్సరానికి గాను ఇతను పొందడం జరిగినది. దలై లామా ఎవరు సార్ అంటే బౌద్ధ మత గురువు. పివి నరసింహారావు ఎవరు సార్ అంటే మనకి 1991లో భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఇతను భారతదేశంలో ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరేషన్ అనే దాన్ని ఓకే ఎల్పిజి అంటాం. ఎల్పిజి అనే దాన్ని ప్రవేశపెట్టారు. లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే దాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే పివి నరసింహారావు. ఇతని కాలంలోనే 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్, 74వ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీ రెండు కూడా ఇతని కాలంలోనే అవ్వడం జరిగినదిగా కూడా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకి ఏంటి సార్ అంటే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ భారతదేశానికి ఓకేనా ఓకే ఆస్ట్రేలియన్ పార్లమెంట్ లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య దౌత్య సంబంధాలకు సంబంధించి ఒక వాదన వచ్చింది. దీంట్లో భాగంగా భారతదేశంలోని బాల కార్మికులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగినది ఎవరు సార్ అంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనేది నన్ను. ఓకే, ఈ బాల కార్మికుల విషయానికి చూసుకుంటే మనకి ప్రపంచవ్యాప్తంగా లేబర్ కు సంబంధించినది ఏది సార్ అంటే ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే జెనీవాలో ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే జెనీవాలో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, దాంతో పాటు చిన్న పిల్లల పరిరక్షణ కోసం యునిసెఫ్ UNICEF అంటాం. ఓకే, యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ యునిసెఫ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది కూడా పిల్లల సంరక్షణ చేసేది మనకి. దాంతో పాటు ఈ యొక్క భారతదేశ జనాభా లెక్కలు 2011 జనాభా లెక్కల ప్రకారం ఓకే 5 నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన ఓకే బాలలు చూసుకుంటే బాల కార్మికులు 1.01 కోట్ల మంది ఏమున్నారంట బాల కార్మికులు ఉన్నట్లుగా ప్రకటించారు. 5 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు 1.01 కోట్లుగా ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. అయితే బాల కార్మికులకు సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 23 తెలియజేసే ముఖ్యమైన అంశాలు చూసుకుంటే వెట్టి చాకిరి ఓకే బలవంతపు శ్రామిక దోపిడీ అనే దాని గురించి 23వ ఆర్టికల్ తెలియజేస్తుంది. అదే 24వ ఆర్టికల్ బాల కార్మికుల గురించి తెలియజేయడం జరుగుతుంది.
అంటే బాల కార్మికులు అంటే ఏమిటి సార్ అంటే మనకి 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఏం చేయాలా, ప్రమాదకరమైన గనుల్లో పనిచేయడం చట్టరీత్యా నేరమని 24వ ఆర్టికల్ చెప్తుంది. దానితో పాటు 21 ఆర్టికల్ 21 ఆర్టికల్ జీవించే హక్కులో భాగంగా మనకి ఉండడం జరుగుతుంది. 2010 నుంచి అమల్లోకి వచ్చింది. ఏంటి సార్ ఈ ఆర్టికల్ అంటే మనకి ఓకే, ఉచిత నిర్బంధ విద్య, ఉచిత నిర్బంధ ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య గురించి తెలియజేసే ఆర్టికల్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఏదినన్న. దీంతో పాటు మనకి కొన్ని రకాల చట్టాలు కూడా చేయడం జరిగింది. బాల కార్మిక నిషేధ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం 1986. ఏది సార్ అంటే 1986. అయితే 1986 చట్టం. దాంతో పాటు నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్. ఓకే, ఈ స్కీమ్ ప్రకారం ఏంటి సార్ అంటే ఎవరైతే అధీన స్థితిలో ఉన్న పిల్లవాళ్ళు ఉంటారో వాళ్ళకి వృత్తి, విద్య అండ్ ఆహారం, పౌష్టిక ఆహారం లాంటివి అందజేయాలని నేషనల్ చిల్డ్రన్స్ లేబర్ ప్రాజెక్ట్ అనేది కూడా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ఓకే. ఇలాగ బాల కార్మికుల నిషేధానికి సంబంధించి యుఎన్ఓ, బాల కార్మిక నిషేధానికి సంబంధించి యుఎన్ఓ 2021వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ లేబర్ ఇయర్ గా కూడా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక సంవత్సరం, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ యాంటీ చిల్డ్రన్ లేబర్ ఇయర్ గా కూడా ప్రకటించింది. అంటే 2025 నాటికి ఈ యొక్క చిల్డ్రన్స్ లేబరే లేకుండా చేయాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రకటించడం జరిగినది. కొంచెం జాగ్రత్త చూడండి అన్న, నేను బేసిక్ నుంచి చెప్పుకుంటూ వచ్చా. ప్రతి ఆర్టికల్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది మనకి హిందూ పేపర్ లో రావడం జరిగినది. ఇది మన పాలిటీలో కూడా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ప్రపంచ రెడ్ క్రాస్ డేగా ప్రతి సంవత్సరం మే 8వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. మే 8వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది మనకి ఈ దినం. అయితే మొదటిసారిగా 1948లో ఓకేనా ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ అనే సంస్థ 1948 నుంచి ఈ 8వ తారీఖుని రెడ్ క్రాస్ డేగా నిర్వహించాలని ప్రకటించడం జరిగినది. అయితే ఈ 8వ తారీఖు ఎవరు యొక్క బర్త్డే సార్ అంటే హెన్రీ డ్యునాంట్. రెడ్ క్రాస్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్రాస్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు సార్ అంటే హెన్రీ డ్యునాంట్. ఇతని యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేయాలని మొదటగా ప్రకటించడం జరిగినది మనకి ఇది నాన్న. 1946లో రెండో ప్రపంచ యుద్ధం అండ్ మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో ఏదైతే ఈ యుద్ధాల్లో గాయపడిన వాళ్ళు ఉంటారో, ఎక్కడైనా ప్రమాదాలు జరిగి ఉంటాయో అక్కడ ఇది మనకి వాళ్ళను ప్రథమ చికిత్స చేస్తూ ఉంటుంది. దీని యొక్క థీమ్ కూడా, నినాదం కూడా ఏంటి సార్ అని చూసుకుంటే, నినాదం కూడా ఏంటి సార్ అంటే చారిటీ ఇన్ వార్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఇది చేసిన సేవకు రెడ్ క్రాస్ కి 1917లో ఒకసారి, 1944లో ఒకసారి, 1963లో ఒకసారి, 3 సార్లు నోబెల్ అవార్డు కూడా రావడం జరిగింది. అత్యధికంగా నోబెల్ అవార్డు గెలుచుకున్న సంస్థ కూడా ఏది సార్ అంటే ఏది సార్ మనకి ఈ రెడ్ క్రాస్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకేనా మనకి ఏది ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్ట్ గా సుబోధ్ కుమార్ నియమితులయ్యాడు. వ్యక్తుల విభాగంలో కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఆయుష్ మంత్రిత్వ శాఖలో సుబోధ్ కుమార్ నియమితులయ్యారు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉజ్మాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఓకే ఏది ఆర్బిఐ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరికి సార్ అంటే సంజయ్ నాటియల్ ను నియమించడం జరిగింది. ఈ వ్యక్తుల విభాగాల్లో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశం సౌరశక్తి విస్తరణలో ఓకే సౌరశక్తి విస్తరణ విద్యుత్ జనరేటర్ లో భాగంగా
3వ స్థానంలో నుంచోవడం జరిగింది. ఓకేనన్న. సౌర విద్యుత్లో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. 2015లో 9వ స్థానంలో ఉండేది భారతదేశం. 2015లో 9వ స్థానంలో ఉంటే ఏకంగా 2024లో సౌర శక్తి విస్తీర్ణంలో 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. 2015లో మన భారతదేశం సౌర శక్తి యొక్క ఎనర్జీ 0.5% ఉండేది. ప్రజెంట్ 2023 నాటికి సౌరశక్తి ఉత్పత్తి అనేది 5.8గా ఉండడం జరుగుతుంది. ఎంత ఉంది సార్ అంటే 5.8. ఆల్రెడీ తెలిసిందే కదా, ఇటీవల కాప్ సదస్సు జరిగింది. కాప్ 28 సదస్సు జరిగింది. ఎక్కడ సార్ అంటే దుబాయ్. ఈ దుబాయ్లో ఏమని నిర్ణయించారు సార్ అంటే ఏమని నిర్ణయించారు? శిలాజ ఏతర ఇంధన వనరుల యొక్క ఉత్పత్తి పెరగాల. అందుకే 2030 నాటికి శిలాజ ఏతర ఇంధన ఉత్పత్తులను మేము ఇచ్చేస్తాము అంటే రెనబుల్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగిస్తామని ఇండియా ఆల్రెడీ ప్రకటించడం జరిగినది. ఓకేనా? దాని తర్వాత మనకి కేరళ ఆరోగ్య శాఖలో ఒక ఫీవర్ నన్ను చాలా చాలా ఇంపార్టెంట్. వెస్ట్ నైల్ వైరస్ ద్వారా మనకి ఫ్లావీ వైరస్ జాతికి చెందిన ఫ్లావీ విరడే కుటుంబానికి చెందిన జపానీస్ సెఫలిటికా కాంప్లెక్స్ చెందిన ఒక ఇదనేది ఫీవర్ నమోదవుతుందన్న. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే నైల్ ఫీవర్ అంటాం. నైల్ ఫీవర్ లేదా దీన్నే వెస్ట్ నైల్ ఫీవర్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? ఫ్లావీ వైరస్ కు చెందిన ఫ్లావీ విరడేకి చెందినది ఇది మనకి నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల ఈ కేసులు ఎక్కడ నమోదయ్యాయి సార్ అంటే కేరళలో నమోదవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటి కేసు ఇది 1937లో ఉగాండా. ఎక్కడ సార్ అంటే ఉగాండాలో మొదటిసారిగా ఈ కేసు అనేది ఇది అవ్వడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే ఈ వెస్ట్ వైరల్ ఫీవర్ కి ఇన్ఫెక్షన్ టు వ్యాక్సిన్ ఎలాంటి అందుబాటులో లేదు. వ్యాక్సిన్ అంటే గుర్తొచ్చింది ఇటీవల చూడండి ఆస్ట్రాజెనకా అనే వ్యాక్సిన్. ఏది సార్ అంటే ఆస్ట్రాజెనకా అనే వ్యాక్సిన్ ని ఈ యొక్క బ్రిటన్ అనే దేశం వెనక్కి తీసుకోవడం జరిగింది. దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. రక్తం గడ్డగట్టి మనుషులు చనిపోవడం కానీ హార్ట్ అటాక్ వచ్చి మనుషులు చనిపోవడం కానీ జరుగుతుంది అని కూడా ప్రకటించారు. ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.